2024లో టీమిండియా తన మొదటి స్వదేశీ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఈ నెల 25న హైదరాబాద్ వేదికగా మొదలవబోతోంది. టెస్ట్ ఫార్మాట్లో బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో బజ్బాల్ ఆటతీరుతో మంచి దూకుడు మీద ఉన్న ఇంగ్లాండ్ సొంత గడ్డపై విదేశాల్లో కూడా టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న భారత్కి ఈ సిరీస్ పరీక్ష లాంటిది. హోమ్ కండిషన్స్ లో ఇండియాకి తిరుగులేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో వరుసగా మూడోసారి ఫైనల్ కి వెళ్లాలంటే టీమిండియాకి ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ టెస్ట్ మొదలవబోతున్న ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకి మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఉప్పల్ స్టేడియంలో 5 టెస్టులు ఆడిన టీమిండియా 4 మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ని డ్రా చేసుకుంది. 2010లో జరిగిన తొలి టెస్ట్ భారత్ న్యూజిలాండ్ మధ్య డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో హర్భజన్ సింగ్ 111 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 2012లో ఇదే న్యూజిలాండ్పై ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. చటేశ్వర్ పుజారా ఈ మ్యాచ్లో 159 పరుగులతో, రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లతో టీమిండియా గెలుపుకి దోహదపడ్డారు. 2013లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. 2017లో బంగ్లాదేశ్తో జరిగిన 4వ టెస్టులో 208 పరుగుల తేడాతో ఇండియా నెగ్గింది. ఈ టెస్ట్లోని ఫస్ట్ ఇన్నింగ్స్లో కోహ్లీ 204 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. 2018లో జరిగిన వెస్టిండీస్తో మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ 92, రహానే 80, పృథ్వీ షా 70 పరుగులతో రాణించారు. ఉమేష్ యాదవ్ ఈ మ్యాచ్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీకి ఉప్పల్ స్టేడియం ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ల్లో 379 పరుగులు చేశాడు. కానీ వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్టులకి అందుబాటులో ఉండని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్లేస్ లో చటేశ్వర్ పుజారాని తీసుకుంటారా లేక రజత్ పాటిదార్ని తీసుకుంటారా అనేది చూడాలి. పుజారాకి ఈ గ్రౌండ్ లో మంచి రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్ల్లో 127.50 యావరేజ్ తో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. రజత్ పాటిదార్ ఇండియా ఏ ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వరుసగా 111 పరుగులు, 151 పరుగులు చేసి రేస్లోకి వచ్చాడు. పుజారా, పాటిదార్ వీళ్ళిద్దరిలో ఎవరిని రీప్లేస్ చేస్తారో చూడాలి. ఇంకా ఈ గ్రౌండ్ లో స్పిన్నర్స్ దే పూర్తి ఆధిపత్యం. ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్స్ లో 4 స్పిన్నర్లే ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ 8 ఇన్నింగ్స్ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 15 వికెట్లు, ఉమేష్ యాదవ్ 15 వికెట్లు, ప్రజ్ఞాన్ ఓజా 9 వికెట్లు, హర్భజన్ సింగ్ 7 వికెట్లు తీశారు. ఇంకా ఈ టెస్ట్ లో ఇండియా ఫైనల్ 11 చూస్తే మొదటి 2 టెస్టులకి తప్పుకున్న విరాట్ కోహ్లీ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఉంటారు. నెంబర్ 3గా శుభ్మన్ గిల్ కంటిన్యూ అవుతాడు. ఇంకా నెంబర్ 4గా విరాట్ కోహ్లీ ప్లేస్ లో పుజారా లేదా పాటిదార్ వస్తే వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5గా శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. ఇంకా నెంబర్ 6గా ప్రెజెంట్ టీంలో కీపర్ ఎవరనేది కీలకంగా మారింది. ప్రెజెంట్ టీంలో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ జట్లో ఉన్న రాహుల్, కేఎస్ భరత్ ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. ఇషాన్ కిషన్ ప్లేస్ లో ధ్రువ్ జురేల్ జట్లోకి వచ్చాడు. ఇప్పటి వరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లే ఆడిన ధ్రువ్ ఈ మ్యాచ్ లో ఛాన్స్ కష్టమనే చెప్పాలి. దీంతో రాహుల్, భరత్ మధ్య పోటీ నెలకొంది. వన్డేల్లో వికెట్ కీపర్ గా ఆడుతూ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఇటీవల సౌత్ ఆఫ్రికా టెస్టుల్లోనూ అదే రోల్ పోషించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎక్కువగా కీపింగ్ చేయని కేఎల్ రాహుల్ ఇంటర్నేషనల్ కి వచ్చేసరికి జట్టు కూర్పు రీత్యా కీపింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇండియన్ కండిషన్స్ లో స్పిన్నర్స్ ని కీపింగ్ చేయడం అంటే ఖచ్చితంగా స్పెషలిస్ట్ కీపర్ ఉండాల్సిన అవసరం ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ లాంటి స్పిన్నర్స్ ని ఇండియన్ కండిషన్స్ లో కీపింగ్ చేయడం అంటే చాలా కష్టం. చాలా కాలంగా జట్టుతో కొనసాగుతున్న కేఎస్ భరత్కి రావాల్సిన అవకాశాలు అయితే రాలేదు. వచ్చిన అవకాశాలని బ్యాటింగ్ వైఫల్యంతో భరత్ వృధా చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్న కేఎస్ భరత్ రీసెంట్గా ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో ఒక అర్ధశతకం, ఒక శతకంతో నాట్అవుట్గా నిలిచి సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ ఆబ్సెంట్లో కేఎల్ రాహుల్ని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంచుకొని కేఎస్ భరత్ని కీపర్గా కొనసాగిస్తారా చూడాలి. ఇంకా ఆల్రౌండర్స్గా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు. ఫాస్ట్ బౌలర్స్గా బూమ్రా, మహమ్మద్ సిరాజ్తో జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఇక్కడ 3వ స్పిన్నర్గా అక్షర్ పటేల్ని తీసుకుంటారా లేక కుల్దీప్ యాదవ్ని కొనసాగిస్తారా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.